గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు కప్పైనా ఒక్కైనా ఆయన చెప్పినట్టు మామగారు తండ్రి గారు ఎలాగైతే ఇంటి పిల్లలు చెప్తారో అలాగే గురువు గారు అంతకన్నా ఎక్కువ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన ఆచార్య మీకు అన్నీ చెప్పారు కదా. కాబట్టి తండ్రి అయినా మామ ఎవరైనా ఆయనే కాబట్టి ప్రతిదీ వైదికంలోనూ ఆయన అడగండి మీరు ఏం చేయండి. ఆయన ఆజ్ఞ తీసుకోండి, ఫోన్ చేయండి, ఫలానా కలిగి ఫలానాది చేస్తాం అని చెప్పి మీరు అందరూ చెప్పిన అవన్నీ ఆచరణ చేసి పడుతాయి. ఎందుకంటే మనకు అన్నీ ఆయన చూసుకుంటారు. పెద్ద అని చెప్పంటే ఇంకెవరు మన జోలికి రాదు, అంతే కదా. భగవతాజ్ఞ అంటే ఆచార్య కటాక్షం, దీన్ని ఆచార్య కటాక్షం ఎంత పట్టాలి. అలాగా నియమాలు పాటించిన వాళ్ళు మాత్రమే. ఎందుకంటే కొంతమంది పాపం దూరంగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ నిర్మోహమాటం లేకుండా మనం చెప్పాలి. అది ఆచార్య విలువ అంటే ఏమిటో తెలుసుకోవాలి. చెప్పండి. అందరూ ఆచార్యులు కానీ ముఖ్యమైన ఆచార్యులు పంచ సంస్కారం మంత్రం చెప్పిన వారే ఆచార్యులు. తర్వాత ఈ ఆచార్యులు ఎవరు అవుతారు? అది నాకు 6 ఆచార్యులు ఉన్నారు. 6 ఆచార్యులు పెద్దవారు మా పెద్దనాన్న గారు అక్షరాలు పనిచేసే ఆయన తర్వాత జీఎఫ్గా వస్తారు కానీ ఇంకెవరు రా. అయితే అంతే నేను అన్నది ఏంటంటే పంచ సంస్కారం చేసిన ఆయన పరంపర వస్తుందన్నమాట. అంటే వాళ్ళ తండ్రి గారు వాళ్ళు ఇది ఆ ప్రకారంగా మీరు వీళ్ళని స్మరించి ఫస్ట్, తర్వాత మామూలుగా గుళ్ళు ఆయన ఆచార్య, తర్వాత ఈ పాద పురుషాన్ని ఆయన. మనకి ఎవరు లేనప్పుడు ఈయనే మనకి, ఓకేనా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ తెలియదు, మనకి ఎవరున్నారు పెద్ద ఆయన మీరు గురుపరం చేశారు కదా, చెప్పారు కదా, చదువు అంటే ఆయన విద్యలోనూ అన్నింటిలోనూ వయసులోనూ అన్నింటిలోనూ పెద్ద కాబట్టి ఆయన ఇంత వయసు వచ్చి ఇంత ఇదిగా చెప్పి మీకు అంతే మహానుభావుడి. సరేనా? సరే, ఇదిగో గురు బ్రహ్మ చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృపతిభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య దేవేభ్యో నమః. ఆవాహనం ఆసనం సమర్పయామి. పాదాలు పెట్టండి. చేతికి నీళ్ళు ఇచ్చేలా అందరూ ఎవరో చేస్తారో వాళ్ళు రండి ముందుకి. అందరూ అక్షతలు వేయండి. ఇంకెవరున్నారా? వేసేయండి. వీళ్ళందరూ ఇదివరకు శిష్యులు నాకు. ఏం చేయాలంటే అందరూ ఇలా